సోదరులారా సోదరిమణులారా, ఆర్థిక భూమి సమస్యలు 100కి 74% మందికి భూమి లేదు. 26% కూడా 0.8 ఎకరాలు, అది అరెకరం కూడా లేదు, పాతికే ఉన్నది. సో 75% మందికి పొలం లేదు. ఉన్న 25%లో 26% ఉన్న వాళ్ళకి 74% భూమి ఉన్నది. 26% మందికి ఎవడికి గట్టికి పొలం లేదు. ఉన్నోళ్ళల్లో ఏ 1,00,000 మందికి 10 మందికో 20 మందికో ఉంటే ఉన్నట్టు లెక్క కాదు కదా. అప్పులు 67% మంది కుటుంబాలు అప్పుల ఊబిలో ఉన్నాయి. రజ కుటుంబాలు నెలకు 3% నుంచి 8-10% వడ్డీ రేట్లు కడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. బ్యాంకు వడ్డీ రేటు వేసుకోండి. కుల వృత్తి చేసేవాళ్ళు 67 దాటిన వాళ్ళకి 2016 పెన్షన్ ఇస్తున్నారు, కానీ 39% మంది ఇంకా 39% మంది అర్హులకి అందట్లేదు. సో ఇది పరిస్థితి. సోర్స్ ఇది నేను వ్యక్తిగతంగా చెప్పడం కాదు. సిపిసి సర్వే 2024 రిపోర్టు ప్రకారం టేబుల్ 5.8 అండ్ బీసీ దాంట్లో ఉన్నది. దాంతో పాటు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ 2023-24 రిపోర్టు ప్రకారం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. రాజకీయ సమస్యలు ప్రాతినిధ్యం లేకపోవడం, 2023 అసెంబ్లీలో ఒక రాజకీయ ఎమ్మెల్యే కూడా ఒక్కడే ఉన్నాడు. ఇక సర్పంచ్ ఎంపీ స్థానాలు 4% కూడా దాదాపుగా మా జనాభా ప్రకారం 3% ఉన్నా 12-13 గ్రామ పంచాయతీలకి మాకు ఓటర్ రావాలి కదా. ఆ పట్టుమని 10 మంది కూడా సర్పంచ్ లేరు, ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు. ఇక ఇది పరిస్థితి. 150 మంది వార్డు మెంబర్లు. మాకు మా జనాభా దామాష ప్రకారం ఈ 1000 నుంచి 1500 మంది రావాలా. 100-150 మంది వార్డు మెంబర్లు కూడా కావాలి. ఈ సోర్స్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టాటిస్టికల్ రిపోర్ట్ 2023 అండ్ బీసీ కమిషన్ రిపోర్ట్ 2016 నుంచి చెప్తా ఉన్నాను. ఈ ప్రభుత్వ సర్వే సంస్థలు నివేదికలు ఇచ్చినటువంటి ఆధారంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. సో ఇది పరిస్థితి. చాకలి కులం అనేది ఇది పరిస్థితి. మనలో ఒకటి జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ స్టేటస్లో వాషర్మెన్ ఎంతమంది ఉన్నారంటే 1,72,614 మంది ఉన్నారు. ఆనాడు హైదరాబాదు స్టేట్లో 1.56% జనాభా ఉన్నారు. సో సెన్సెస్ ఏం ఆధారంగా చెప్తున్నానంటే సెన్సెస్ 1901 వాల్యూమ్ 22 హైదరాబాద్ స్టేట్ టేబుల్ 13 నుంచి చెప్తా ఉన్నాను సోర్సు. ఇక 1931 సెన్సెస్ ప్రకారం ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీ హైదరాబాద్ కలిపి రహ జనాభా 4,81,372 ఉన్నారు. సోర్స్ ఏంటంటే సెన్సెస్ ఆఫ్ ఇండియా 1931 వాల్యూమ్ 14 మద్రాస్ పార్ట్ 2 నుంచి ఈ రిపోర్ట్ మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాను. సో భాష తెగలు క్రమం తెలుగు సాకలి తెలంగాణ రాయలసీమ వాడే పేరు తెలంగాణ మాట్లాడతారు. వన్నాన్ కోస్తాంధ్రలో వాడే పేరు వన్నే అంటే బట్టలు ఉతకటం. సో M3 పర్మిట్. మరాఠీ మాట్లాడే రజకులు ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 1.2 లక్షల మంది ఉన్నారు. 1,20,000 మంది ఉన్నారు. సోర్సు లింగ్విస్టిక్స్ సర్వే ఆఫ్ తెలంగాణ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 2014 నుంచి సమాచారం చెప్తా ఉన్నాను. ఇక అగస కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో కన్నడ మాట్లాడే రజకులు ఉన్నారు. ముస్లిం దోబి హైదరాబాద్లో పాత బస్తీలో 18,000 మంది ముస్లిం రజకులు ఉన్నారు. వీరిని బీసీఈలో చేర్చారు. సోర్స్ ఏపీ స్టేట్ మైనారిటీ కమిషన్ రిపోర్ట్ 2007 సోర్స్గా నేను చెప్తా ఉన్నాను. సాకలేలం పూర్తి సంబంధించినటువంటి సమాచారం పాలకుర్తిలో 1995లో జన్మించింది, జనగాం జిల్లా. సో 46 విష్ణూరు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా తన భూమిని లాక్కుంటే ఎదిరించి పోరాడే క్రమంగా ఆమె యుద్ధ భూమిలోకి వచ్చిందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సో సోదరులారా సోదరిమణులారా, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ పేరుతోని భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుడ్ర కమలాదేవి ఆధారంతో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నట్టుగా చెప్తా ఉన్నారు. సెప్టెంబర్ 10, 1985 చనిపోయింది. సో జయంతి వర్ధంతి ప్రభుత్వం జరుపుతుంది. గుర్తింపు తెలంగాణ ఐలమ్మ జయంతి అధికారికంగా ప్రకటించి పాలకుర్తిలో స్మారక భవనం విగ్రహం చేశారు. సోర్స్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే బుక్లెట్ 2015 అండ్ GOMS నెంబర్ 6 2014 ఆధారంగా చెప్తున్నాను. కులవృత్తి వివరాలకు సంబంధించి ఎప్పుడు చెప్పే రేకుపేట 5 అడుగుల పొడవు, ఒకటి రేకుపేట 5 అడుగుల పొడవు, 2 అడుగుల ఎడల్పు ముళ్ళకర్రతో చేస్తారు. దీని మీద బట్టలు ఉతుకుతారు. గుండ్రాయి బట్టలు కొట్టడానికి అంటే ఇట్టెట్లు కొడతారు మిషన్ వేసినట్టుగా. 8 నుంచి 10 కేజీలు ఉంటుంది ఇది. బండ మడేలు బండ. సో ఇంతలావున ఉంటుంది అది పేపర్స్ ఇంతలావున ఉంటుంది. సో ఇది పరిస్థితి. నేరాలు చట్టపరమైన అట్రాసిటీ కేసులు 2015-20 మధ్య రజకుల మీద దాడులు జరిగిన వివక్షకు గురయ్యారు. 217 కేసులు అంటే రజకుల మీద కేసులు అయితే FIRలే కానిట్లేదు. సో ఇది పరిస్థితి. పెద్దలారా మిత్రులారా, నీలి మందు తెల్లబట్టలకు గునుగేశారంటారు కాదు, మేమే కనుక్కున్నాం. సౌడు మేమే కనుక్కున్నాం, సరుకు మేమే కనుక్కున్నాం. మాకు ఇంగ్లీష్ రాక పేటెంట్ రైట్, కాపీ రైట్లు మాకు రాలా. ట్రెడిషనల్ ఆక్యుపేషన్ తెలంగాణ TCR అండ్ TI 2016 నుంచి ఈ రిపోర్ట్ తీసుకున్నాం. సో నేరాలు చట్టపరమైన కేసులకు సంబంధించి అట్రాసిటీ కేసులు 2015-23 సంబంధించి ఇది కేసులు అయినా తెలంగాణ స్టేట్ పోలీస్ క్రైమ్ స్టాటిక్స్ 2023 నుంచి రిపోర్ట్ చెప్తాను.
సాకలిగుంట కేసు 2018 హైకోర్టు సాకలిగుంటలు ధోబీఘాట్లను ప్రభుత్వం భూమిగా గుర్తించి ఆక్రమణ తొలగించాలని ఆదేశించింది. సోర్స్ WP నెంబర్ 12345 ఆఫ్ 2018 హైకోర్టు ఆఫ్ తెలంగాణ. దాని నుంచి ఈ సోర్స్ తీసుకొని చెప్తున్నాను. సంఘాలు సంస్థలు ఉంటూనే ఉన్నాయి. 56 నుంచి అనేక సంఘాలు ఏర్పడ్డాయి. బండారు అచ్చిమామ పేరు వినపడుతుంది, మరి నేను అఫీషియల్గా అయితే చూడాలి. ఇంకా రజక రిజర్వేషన్ పోరాట సమితి 2014 ఏర్పడ్డది. సో శ్రీనివాస్ గారు అంటున్నారు, చూడాలి. సో జాతీయ రజక మహాసభ ఢిల్లీ కేంద్రంగా 18 రాష్ట్రాల శాఖలు ఉన్నాయి. ఆల్ ఇండియా ధోబీ మహాసభ పనిచేస్తుంది. రజక ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యోగులు 3200 మంది. రిజిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిక్స్, ఈ సోర్స్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీస్ తెలంగాణ 2023 నుంచి ఈ సమాచారం చెప్పాను. ఇంకా కళలు సాహిత్యం సాకలి ఐలమ్మ. సో ఇది కుతుబ్ షాహీల మీద తిరుగుబాటు దానికి సంబంధించింది. హిస్టరీ ఆఫ్ గోల్కొండ ప్రొఫెసర్ షేర్వాణి 74. ఒగ్గు కథ, రజకులు మడేల పురాణాన్ని ఒగ్గు కథగా చెప్పించుకుంటారు. వీరు ఒగ్గు చాకలి అని కూడా అంటారు. వీళ్ళు చెప్పే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్పే వాళ్ళని ఒగ్గు చాకలి అంటారు. చాకలి ఐలమ్మ 1986 2010 15 మధ్య సినిమా వచ్చింది. 2010-15 మధ్య వచ్చింది చాకలి ఐలమ్మ సినిమాని. ఆ అక్క సీరియల్ ఆర్టిస్ట్ చేశారు. సోర్స్ తెలుగు సినిమా ఎన్సైక్లోపీడియా 2010 నుంచి ఈ రిపోర్ట్ చెప్తా ఉన్నాను. ఇతర రాష్ట్రాల హోదా ఎందుకు ఢిల్లీ అంటే 2010-15 మధ్య వస్తుంది. ఎందుకు అంటే ఢిల్లీ, పంజాబ్, హర్యానా రజకులు ఎస్సీ జాబితాలో ఉంటే కొద్దిగా ఎక్కువ అంటరానితనం అట్రాసిటీ కేసులు పెట్టడానికి ఆస్కారం ఉంది. రక్షణ ఒకటి కలుగుతూ ఉంది. సో నేషనల్ కమిషన్ SC/ST యాన్యువల్ రిపోర్ట్ 99-2/2000 ఆధారంగా ఈ రిపోర్ట్ చెప్పాను. ప్రభుత్వం ఇచ్చిన ఇనాం భూములు నిజాం కాలంలో 2 నుంచి 5 ఎకరాలు మాన్యం ఇచ్చారు. 80% మాన్యాలు రజకుల నుంచి 80% రజక మాన్యాలు నైజాం నవాబు ఇచ్చింది. భూస్వాముల పేరుతో లాక్కున్నారు. వీళ్ళంతా గ్రామీణ భూస్వాములే లాక్కున్నారు. రజకుల పొలాలు అట్లా పోయినాయి. బట్టలు దొరకడానికి బండకు అంకితం చేసి మా నోటికాడు కొని కొట్టకపోయారు వీళ్ళంతా. సో ఇది పరిస్థితి. పెద్దలారా మిత్రులారా, అసైన్డ్ భూమి 2006-14 మధ్య 1240 కుటుంబాలకు సంబంధించి 2 ఎకరాల చొప్పున అసైన్డ్ భూమి ఇచ్చినట్టుగా తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవన్నీ లాక్కున్నారు. ఏదో పేరుతోని మా వాళ్ళు తాగబోంచో ఏదో చేసి లాక్కున్నారు. సో ఇది పరిస్థితి. దేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలకు సంబంధించి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో రజక, చాకలి, వన్నాన్ అని పిలుస్తారు. BCA పేరుతో ఉంది. సో తెలంగాణలో రజక, చాకలి, వన్నాన్, ధోబీ పేరుతో పిలుస్తున్నారు. కర్ణాటకలో అంటే చాకలి వాళ్ళని 29 రాష్ట్రాల్లో 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏ విధంగా పిలుస్తున్నారండి. కర్ణాటకలో మడివాల, అగస, చాకల, వన్నాన్ అని పిలుస్తారు. తమిళనాడులో వన్నాన్, రజక, చాకలి, ఏకాలి అని పిలుస్తారు. కేరళలో వన్నాన్, మన్నాన్, పెరువన్నాన్, OBC కేరళ అది వస్తుంది. మహారాష్ట్రలో పరేడ్, ధోబీ, రజక, OBC మహారాష్ట్ర OBC లిస్ట్ నుంచి చెప్తా ఉన్నాం. గుజరాత్ ధోబీ, రజక, చాకల. రాజస్థాన్లో ధోబీ, రజక అని పిలుస్తారు. మధ్యప్రదేశ్లో ధోబీ, రజక అని పిలుస్తారు. ఛత్తీస్గఢ్లో ధోబీ, రజక అని పిలుస్తారు. ఉత్తరప్రదేశ్లో ధోబీ, కనౌజియా, ధోబీ అని పిలుస్తారు. బీహార్లో ధోబీ అని, రజక అని పిలుస్తారు. జార్ఖండ్లో ధోబీ, రజక అని పిలుస్తారు. ఇది జార్ఖండ్ SC లిస్ట్ నుంచి ఉంది. పశ్చిమ బెంగాల్లో ధోబీ అని, రజక అని పిలుస్తారు. ఇక ఒడిశాలో ధోబీ అని, రజక అని పిలుస్తారు. అస్సాంలో ధోబీ అని పిలుస్తారు. త్రిపురలో ధోబీ అని పిలుస్తారు. మణిపూర్లో ధోబీ అని పిలుస్తారు. SC మణిపూర్ లిస్ట్ నుంచి తీసుకున్నారు. ఇది మేఘాలయ ధోబీ అని పిలుస్తారు. SC మేఘాలయ SC లిస్ట్ నుంచి తీసుకున్నారు. మిజోరాంలో ధోబీ, SC మిజోరాం లిస్ట్ నుంచి తీసుకున్నారు. నాగాలాండ్లో ధోబీ అని పిలుస్తారు. SC నాగాలాండ్ లిస్ట్ నుంచి తీసుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో ధోబీ, SC అరుణాచల్ ప్రదేశ్ లిస్ట్ నుంచి తీసుకున్నారు. సిక్కిం ధోబీ, SC సిక్కిం లిస్ట్ నుంచి తీసుకున్నారు. సో 29 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు ఉన్నారు. పంజాబ్ ధోబీ, చమర్ ధోబీ, SC పంజాబ్ లిస్ట్ నుంచి తీసుకున్నారు. హర్యానా ధోబీ, SC హర్యానా లిస్ట్ నుంచి తీసుకున్నారు. SC లిస్ట్ నుంచి. హిమాచల్ ప్రదేశ్ ధోబీ, SC HP SC లిస్ట్ నుంచి తీసుకున్నారు. ఉత్తరాఖండ్ ధోబీ అని పిలుస్తారు. SC ఉత్తరాఖండ్ లిస్ట్ నుంచి తీసుకున్నారు. గోవాలో ధోబీ, రజక, మడివాల్ అంటారు. OBC గోవా OBC లిస్ట్ నుంచి తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ ధోబీ, వాషర్మెన్, SC జమ్మూ కాశ్మీర్ SC లిస్ట్ నుంచి తీసుకున్నారు. కేంద్రపాలిత ప్రాంతాలు 9 పిలుస్తారు. ఢిల్లీలో ధోబీ, రజక అంటారు. ఇది SC లిస్ట్ నుంచి తీసుకున్నారు. పుదుచ్చేరిలో వన్నాన్, రజక అని పిలుస్తారు. MBC లిస్ట్ నుంచి తీసుకున్నారు. ఈ సమాచారం నేను చెప్పేటువంటి సమాచారం. చండీగఢ్ ధోబీ, SC చండీగఢ్ లిస్ట్ నుంచి ఈ సమాచారం తీసుకున్నారు. దాద్రా నగర్ హవేలీ ధోబీ, SC DNH SC లిస్ట్ నుంచి ఈ సమాచారం తీసుకున్నారు. ఏమని పిలుస్తారు అనేది. డయ్యూ డామన్ ధోబీ SC లిస్ట్ నుంచి తీసుకున్నారు. లక్షద్వీప్ ధోబీ అని పిలుస్తారు. లక్షద్వీప్ OBC లిస్ట్ నుంచి ఈ సమాచారం తీసుకున్నాం. అండమాన్ నికోబార్ ధోబీ, రజక అని పిలుస్తారు. OBC AN OBC లిస్ట్ నుంచి తీసుకున్నాం. లడక్ ధోబీ, SCJ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2009 నుంచి తీసుకున్నాం. దాద్రా నగర్ హవేలీ డయ్యూ డామన్ ధోబీ SC 2020లో విలీనమైనవి. సో దాని నుంచి ఆ లిస్ట్ నుంచి తీసుకున్నాం. ముఖ్యంగా SCకి సంబంధించి ఉత్తర భారతదేశంలో UP, బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో ధోబీ పేరుతో SC జాబితాలో ఉన్నారు.
బీసీ ఓబీసీ రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు ఏపీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ బీసీ ఓబీసీ జాబితాలో ఉన్నాయి. కేంద్ర జాబితాలో ఓబీసీ జాబితాలో దోబి హెచ్టిటిపి బార్ సీరియల్ నెంబర్ 1366గా ఉంది. ఎస్సీ జాబితాలో ఆ రాష్ట్రాల్లో దోబీగా ఉంది. సోర్స్ ఇదంతా నేను చెప్పినటువంటి సోర్సు సెంట్రల్ లిస్ట్ ఆఫ్ ఓబీసీస్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ హెచ్టిటిపి ncbc.nic.in. దాంతో రెండో సోర్స్ స్టేట్ వైజ్ ఎస్సీ లిస్ట్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ http socialjustice.gov.in. స్టేట్ బీసీ కమిషన్ వెబ్సైట్స్. వీటి నుంచి ఈ సమాచారం అంతా తీసుకున్నాను అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 2019లో జమ్మూ కాశ్మీర్ విభజన జరిగిన తర్వాత 2020లో దాద్రా నగర్ హవేలీ డైవ్ డ్యామ్ కొన్ని విలీనమైనవి, కొన్ని విడిపోయినాయి. 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు అయినాయి. సో కాబట్టి పాత లెక్కలు కాకుండా కొత్త వెబ్సైట్స్లో ఉన్నటువంటి సమాచారం నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా దోబీ వాషర్మెన్ దీనికి సంబంధించి ఏ దేశాల్లో ఉన్నారో కుల వ్యవస్థ భారతదేశంలోనే ఆసియాఖండంలోనే ఉంది. సో 56 ముస్లిం కంట్రీస్లో కూడా దోబీ వృత్తిదారుల్ని రజకులుగా భావిస్తూ ఉన్నాం. క్రిస్టియన్ దేశాల్లో కూడా కులాలు లేవు కానీ దోబీ వృత్తి చేసేవాళ్ళు ఉన్నారు. సో పాకిస్తాన్లో ఏమని పిలుస్తారంటే దోబీ, ముస్లిం దోబీ, కస్సార్, చరహో, గజార్ అని పిలుస్తారు. జనాభా దాదాపు లక్షల్లో ఉంటారు. మెజారిటీ ముస్లింలు దోబీలు పాకిస్తాన్లోనే ఉన్నారు. ఇండియా కంటే అనేది వాళ్ళు చెప్పే లెక్క. వృత్తి గ్రామాల్లో బట్టలు కుట్టడం. పంజాబ్లో కొందరు వ్యవసాయం కూడా చేస్తూ ఉన్నారు. అది పాకిస్తాన్ పంజాబ్లో. భాష పంజాబీ, సైరాకీ, ఉర్దూ. మతం ఇస్లాం 40 ఏళ్ల విభజన సమయంలో హర్యానా ముస్లిం దోబీలకు ఎక్కువ పాకిస్తాన్ పోయినారు. సిది కరాచీలో ఢిల్లీ వాల్ దోబీలు డైక్లీనింగ్ వ్యాపారాలు నడుపుతూ సక్సెస్ అయ్యారు. బంగ్లాదేశ్లో దోబీ రజక అని పిలుస్తారు. హిందూ దోబీలు 1,54,000. చాసా దోబీలు 97,003 మంది. మతం హిందూ ముస్లిం 2 ఉన్నారు. వృత్తి సాంప్రదాయ లాండ్రీ వృత్తి, బట్టలు ఉతకటం. సో నేపాల్లో పేరు దోబీ రజక, దోబీ పేరుతో ఉన్నారు. దోబీ రజక పేరుతో నేపాల్లో. జనాభా రజక దోబీ 1,23,000. ముస్లిం దోబీలు 7,700 మంది. భాష నేపాలీ, ఉర్దూ, మైథిలి, అవధి. సో విదేశాలకు సంబంధించి రజకులకు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వీళ్ళు. ప్రాంతం సప్తగిరి జిల్లాలో ముస్లిం దోబీలు ఎక్కువ. వృత్తి బట్టలు ఉతకటం, ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యవసాయ కూలీలు. తాగదగిన అంటరాని వాళ్ళు. కొంతమందిని అంటుకోరు కదా, సెకండ్ ఇస్తారట్టుంది, మాట్లాడతారు దగ్గరికి ఉండి. శ్రీలంకలో దోబీ ఉన్నాను. ఎల్టీటీ ప్రభాకరన్ వాళ్ళు కూడా దోబీలే. జనాభా హిందూ దోబీ 12,000 మంది. శ్రీలంక దోబీ 11,000 మంది ఉన్నారు. భాష తమిళం. సెంట్రల్ గోవా, సబర్గమ రాష్ట్రాలు ఉన్నారు. స్థితి అత్యధికులు పేదరికలు ఉన్నారు. బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే, అన్నం కూరగాయలు కొంటారు. సో హిందూ గుడిలో రానివారు కాబట్టి సొంత మందిరాలు, పూజారులు ఉన్నారు. గ్రామ దేవతలు. అది కొన్ని అంటే ఇది శ్రీలంక పరిస్థితి. మలేషియాలో రోస్లీ దోబీ సావర్కు చెందిన స్వతంత్ర సమరయోధుడు. సరాబాక్కు చెందిన స్వతంత్ర సమరయోధుడు సాకలోళ్ళ నుంచి, సాకలవేలంలాగా. ఇక సాధారణ అంశాలు. సంస్కృతి దావ్ అంటే కడగటం, హిందీ అంటే దోనా నుంచి దోబీ వచ్చింది. సో వృత్తి అన్ని దేశాలను సాంప్రదాయంగా బట్టలు తొక్కటం, ఇస్త్రీ చేయడం ప్రధాన వృత్తి. మతం భారత్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్లో హిందువులు దోబీలుగా ఉన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లో, నేపాల్లో ముస్లిం దోబీలుగా ఉన్నారు. పండుగ సంతగాడికే మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 22న జరుపుకుంటారు. కులస్థితి భారత్లో చాలా రాష్ట్రాల్లో ఎస్సీ, పాకిస్తాన్, నేపాల్లో తాకదగిన అణగారిన కులంగా ఉంది. సో వరల్డ్ లెవెల్లో ఉన్నటువంటి కులం ఇది. సో జోషు ప్రాజెక్ట్ లెక్కల ప్రకారం ఇది మీ దృష్టికి తీసుకొస్తాను. ముస్లిం దోబీ 22,14,700 మంది. హిందూ రజక దోబీ 1,20,84,000 మంది 5 దేశాలు ఉన్నారు. శ్రీలంక దోబీ 1,73,54,000 మంది అంటున్నారు. చూడాలి ఇది అంతమంది ఉన్నారు అనేది. శ్రీలంకలో ఉన్నదే 30 కోట్లు అంటే మరి ఉన్నారేమో అంత జనాభా. సో ఈ మిషనరీ సంస్థ జోహాస్ ప్రాజెక్ట్ అంచనాలు ఇవి. అధికారిక ప్రభుత్వం సెన్సస్ కాదు. దాన్ని దక్షిణాసియా 5 దేశాల్లో దోబీ రజక కులం ఉందని సోర్స్ చెప్తా ఉన్నాయి. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. రజక దోబీ వాషర్మెన్ కుల క్రిస్టియన్ దేశాల్లో కూడా ఉంది. ఇది ఎన్ని దేశాల్లో ఉంది? 5 దేశాల్లో, భారత, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్లో ఉన్నది. ఇక ముస్లిం దేశాల్లో 56 దేశాల్లో ఉన్నదనేది వృత్తి బట్టలు ఉతకడం అనేది వృత్తి ఉన్నది. క్రిస్టియన్ దేశాలకు సంబంధించిన సోర్స్ లేదు కానీ వాషర్మెన్ పేరైతే ఉన్న దోబీ వాషర్మెన్ పేరుతో ఉన్నారు. ఉపసమూహాలు జనాభా, మతం, భాష సోర్స్గా ఉన్నది. సో క్రిస్టియన్ చాలా దేశాల్లో కులాలు లేవు కానీ వృత్తిదారులు ఉన్నారు. సో మరి గౌతమ బుద్ధుడి కాలంలో కూడా భారతదేశంలో కులాలు లేవు, తర్వాత వచ్చినాయి కదా. గౌతమ బుద్ధుడి కాలంలో ఉన్నాయా? క్రీస్తు పూర్వం లేవు కదా, తర్వాత కదా వచ్చింది. సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా రజకులు ఉన్నారు. రజక దోబీ హిందూ 1,25,000, 1,25,82,000 మంది. హిందూ, హిందీ, తెలుగు, మరాఠీ. భారత్ ముస్లిం దోబీ 10,21,000 మంది. ఇస్లాం, ఉర్దూ, హిందీ. సో భాషలకు సంబంధించినటువంటి. పాకిస్తాన్ ముస్లిం దోబీ లక్షల్లో ఇస్లాం, పంజాబ్, సైరకీ, ఉర్దూ. పాకిస్తాన్ హిందూ దోబీ 13,000 మంది, హిందూ, సింధీ. బంగ్లాదేశ్ హిందూ దోబీ 1,54,000 మంది, హిందూ, బెంగాలీ. బంగ్లాదేశ్ చాషా దోబీ 97,700 మంది, హిందూ, బెంగాలీ.
నేపాల్ హిందూ రజక దోబి 1,23,000 మంది, హిందూ మైతాలి నేపాలి, నేపాల్ ముస్లిం దోబి 7,700 మంది, ఇస్లాం ఉర్దూ నేపాలి. సో ఇది పరిస్థితి. శ్రీలంక హిందూ దోబి 12,000 మంది, హిందూ తమిళం. శ్రీలంక 11,000 మంది, హిందూ సింహళం తమిళం. ఈ మాట్లాడే భాషలు, వాళ్ళు ఆచరించే మతాలు ఈ దృష్టికి వస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో ఇది పరిస్థితి. దేశాల వారీగా పాకిస్తాన్లో చెప్పాం, దోబి, కస్వార్, జోర్హార్, గజర్. 40 తర్వాత హర్యానా ముస్లిం దోబీలు అక్కడికి వెళ్ళారని, తాగదగిన వాళ్ళని. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక ఇవి చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పటికే గుళ్ళోకి రానియట్లేదని కొన్ని దేశాల్లో. ఆ దేశాల్లో కులాలు బలంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మత సంస్కృతి హిందూ దోబి భారత్, నేపాల్, శ్రీలంక ఎక్కువ ఉన్నారు. సొంతగాడికి బాబా మహారాజును పూజిస్తారు. ఫిబ్రవరి 23 జయంతి చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం దోబి పాకిస్తాన్ మెజారిటీ, భారత్, బంగ్లాదేశ్, నేపాల్లో కూడా ఉన్నారు. సిక్ దోబి పంజాబ్లో 9,400 మంది సిక్కు రజక దోబీలు ఉన్నారు. సో విదేశాల్లో యూకే, యుఎస్ఏ, కెనడా 19వ శతాబ్దాల్లో బ్రిటిష్ వాళ్ళు కొందరు దోబీలను విదేశాలకు తీసుకెళ్ళారు. లండన్లో ఇండియన్ దోబీ లాండ్రీలు ఇప్పటికీ ఉన్నాయి. మలేషియాలో రోస్లీ దోబీ సారావాక్ స్వతంత్ర సమరయోధుడు. గల్ఫ్ సౌదీలో యూఏఈ, ఖతార్ లాండ్రీ పనికి 1000 మంది భారతీయ, పాకిస్తాన్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇదంతా కూడా ఏ సోర్స్ అంటే ఇవి జోష్హా ప్రాజెక్ట్, వికీపీడియా. ఎంతనో లాగా అంచనాలు. 1951 తర్వాత భారత్లో కుల సెన్సెస్ లేదు. మనం 31 నుంచే లేవులేండి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్లో ఉన్నాయి. ఆసియా ఖండంలో కులాలు ఉన్నాయి కదా. సో క్రిస్టియన్ మెజారిటీ దేశాల్లో కూడా వాషర్మెన్ లాంటి వృత్తులు ఉన్నాయి. ఇప్పటికే చెప్పినట్టుగా దక్షిణాసియా నుంచి వలస వెళ్ళిన దోబి కులస్తులు కొన్ని దేశాల్లో సెటిల్ అయ్యారు. యూరోప్, అమెరికా, దక్షిణాసియా దోబి డయాస్పోరా వీళ్ళంతా వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు. దక్షిణాసియా జనాభా దోబీకి ఉనికి వివరాలు. యూకే, బ్రిటన్లో 40 లక్షల మంది ఉన్నారు. 19వ శతాబ్దంలో వాళ్ళు కొంతమంది దోబీలు ఎక్కడి నుంచి ఇండియన్ దోబీ ల్యాండ్లు ఎప్పటికీ ఉన్నాయి. అమెరికాలో 61 లక్షల మంది పంజాబీ సిక్ దోబీలు ఉన్నారు. గుజరాత్ ముస్లిం దోబీలు ఉన్నారు. ల్యాండర్ మ్యాట్ వ్యాపారాలు నడుపుతున్నారు. కెనడాలో 30 లక్షల మంది ఉన్నారు రజకులు. టొరంటో, వాంకోవర్ పంజాబీ దోబీ ఘాట్లు, డైక్లింగ్ షాపులు పెట్టారు. ఆస్ట్రేలియాలో 12 లక్షల మంది. 1960లో తర్వాత వలస వెళ్ళిన వాళ్ళు వీళ్ళంతా ల్యాండ్రీ హాస్పిటల్, లీనియన్ సర్వీసులు నడుపుకుంటూ ఉన్నారు. సోర్స్ ఇదంతా నేను చెప్పినటువంటి సోర్స్ నా వ్యక్తిగతం కాదు. సౌత్ ఏషియన్ డయాస్పోరా 44 మిలియన్ వరల్డ్ వైడ్ అనే సోర్స్ నుంచి మీకు చెప్పుకుంటూ వస్తాను. యూరోప్ చారిత్రక అంటరాని వాషర్మెన్ లాంటి వర్గాలు ఉన్నాయి. యూరోప్లో చారిత్రకంగా అంటరాని వాళ్ళుగా ఉన్నారు వీళ్ళు. బట్టలు తిట్టేవాళ్ళు అంటే అట్లా అంత చీప్గా దృష్టిలో. ఫ్రాన్స్లో కాగోట్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఆ పేరుతో పిలుస్తారు ఆ ప్రాంతాల్లో. వీళ్ళెవరు 13, 19వ శతాబ్దంలో 13 నుంచి 19వ శతాబ్దాల వరకు దక్షిణ ఫ్రాన్స్, ఉత్తర స్పెయిన్లో నివసించినటువంటి అంటరాని వర్గం. వృత్తి వడ్రంగి, కాసాయి, తాళ్ళు పేనటం, బట్టలు ఉతకటం, కాగోటు, ఏదో చేతి వృత్తులు చేసుకొని బతుకుతున్నారు వీళ్ళంతా. వివక్ష, చర్చిలోకి వేరు ద్వారం, వేరు నీళ్ల పాత్ర, వివాహాల నిషేధం. అంటే అక్కడికి వెళ్ళి దుస్తులకు బాతుపాదం గుర్తు వేసుకోవాలి. ఇది పరిస్థితి. రజకులకు సంబంధించి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో కారణం కుష్ఠరోగ వారసులని, ముస్లిం యూదుల వారసులని ముద్రేశారు రజకులకు సంబంధించి. ఎంప్రైజ్డ్ డి సెరాంగ్ రక్త పవిత్రత చట్టాలు ద్వారా అణచివేశారు. పోలిక భారత దళితుల్లాగా కుల వ్యవస్థ, వృత్తి ఆధారంగా అంటరానితనం ఉన్నది. ఇది నేను చెప్పటం కాదు, అక్కడ ఉన్నటువంటి ఐర్లాండ్ దేశానికి సంబంధించి మాగ్డలిన్ ల్యాండ్రీలు ఉన్నాయి. ఇది 18వ శతాబ్దం నుంచి 1996 వరకు కాథలిక్ చర్చి నడిపినటువంటి ల్యాండ్రీలు. సో బట్టలు ఉతకటం, ఇస్త్రీ చేయటం కదా. పెళ్లి కాకుండా గర్భం దాల్చిన పడిపోయిన మహిళలు వీరిని బలవంతంగా నిర్బంధించి ల్యాండ్రీ పనిలో పెట్టారు. వాళ్ళే రజకులు అయిపోయారు. అడాప్టెడ్ మతం లాగా. జీతం లేదు, బయటకు వెళ్ళడానికి లేదు, శారీరక హింస, పిల్లలకు బలవంతంగా తప్పించేవాళ్ళు. అంటే పుట్టినటువంటి వాళ్ళకి సంబంధించి వితంతువులకు సంబంధించి. 1995లో డబ్లిన్లో ఒకే చోట 158 మహిళలు సామూహిక సమాధి బయటపడింది. సో ముగింపు 1966లో ల్యాండ్రీ మూతపడింది. 1996లో ఐర్లాండ్లో ల్యాండ్రీ మూతపడింది. 2013లో ఐర్లాండ్ ప్రభుత్వం దానికి సంబంధించి క్షమాపణ చెప్పింది. ఇక అమెరికా ఆర్మీ ల్యాండ్రీస్ ఉన్నాయి. 1802 నుంచి 1883 వరకు యుఎస్ ఆర్మీలో అధికారికంగా నియమించినటువంటి చాకలి వాళ్ళు సైనిక బట్టలు ఉతికేటువంటి కంపెనీ ఉంది. 4 మంది ల్యాండ్రీస్ వీళ్ళు సైన్యంతో ప్రయాణించేవాళ్ళు. ఐర్లాండ్, జర్మనీ, కెనడా, ఇంగ్లాండ్, ఆఫ్రికన్ అమెరికా నేటివ్ అమెరికా దేశాల్లో మహిళలు ఈ వృత్తి చేసేవాళ్ళు. 1883లో ఆర్మీ ఈ వ్యవస్థను రద్దు చేసింది. సో బట్టలు ఉతికే వృత్తి ఇది. క్రిస్టియన్ దేశాల్లో మతం మారిన దోబీలు, క్రైస్తవ దోబీ, జోహాడ్ ప్రాజెక్ట్ లెక్కల ప్రకారం హిందూ దోబీలో క్రైస్తవులు 0.1 లోబే. పాకిస్తాన్లో 90% పాకిస్తానీ క్రైస్తవులు, దళిత చుక్కా కులాల నుంచి మతం మారిన వారు వీళ్ళ దోబీలుగా కూడా ఉన్నారు. ఆయా దేశాల్లో ఆయా మతాల్లో. డయాస్పోరా చర్చిలు యూకే, యుఎస్ఏ, కెనడా, దక్షిణాసియా. క్రైస్తవుల్లో పంజాబీ, తమిళ, తెలుగు దోబీ కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళు ప్రత్యేక చర్చిలు కూడా ఉన్నాయి. ముఖ్యమైన తేడా దక్షిణాసియా దోబీ అనేది కులం,
పుట్టుకతో వస్తుంది, వృత్తి వంశపారంపర్యం. యూరోపియన్ కంట్రీస్లో క్రిస్టియన్ దేశాల్లో పనిచేసుకుంటే వాళ్ళని ధోబీలుగా వాషర్మెన్లుగా పేర్లు పెట్టారు. క్రిస్టియన్ దేశాలు లాండర్ వాషర్మెన్ అనేది వృత్తి మాత్రమే ఎవరైనా చేయొచ్చు, కులం లేదు. అయితే చారిత్రకంగా కాగోడ్స్ మెగడౌల్ అనే మహిళలు లాంటి వారు వాషర్మెన్ కులం లాంటి వివక్షతను ఎదుర్కొన్నారు. సో కాబట్టి వీళ్ళందరూ ధోబీలే. సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. చారిత్రకంగా క్రిస్టియన్లకు సంబంధించి ధోబీ పేరుతో అధికారిక లెక్కలేవు, కానీ వలస వెళ్ళిన దక్షిణాసియా ధోబీలు యూకే 40 లక్షల మంది, యూఎస్ఏలో 61 లక్షల మంది, కెనడాలో 30 లక్షల మంది దక్షిణాసియా డయాస్పోరాలో ఉన్నారని చెప్పేసి లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇది సమాచారం పెద్దలారా మిత్రులారా.